సార్ మొట్టమొదటిగా మేము రాష్ట్రంలో ఎక్కడ లేని నారాయణపేట జిల్లా సమైక్యలో ఈ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి మీరు రావడం చాలా చాలా గౌరవకారణం సార్. సీతక్క గారికి కూడా అందరికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మాకు అసలు జిల్లా సమైక్యకి ఏ ఆదాయం అనేది ఇంతకుముందు లేకుండే సార్. ఇక్కడ మన గవర్నమెంట్ ల్యాండ్ వచ్చేసి 6 గుంటల భూమి ఇచ్చి మాకు కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి 20 సంవత్సరాలు లీజుకి ఇచ్చినాం సార్. మాకు నెలకు 10,000 వాళ్ళు రెంట్ ఇస్తున్నారు సార్. మాకు ఒక లీటర్ వెనుక పెట్రోల్ వెనుక 3 రూపాయల లాభం ఉంటుంది సార్. ఇంకా డీజిల్ వెనుక 2 రూపాయలు వస్తుంది సార్. నెలకి ఏం లేదన్నా మేము 5 లక్షల లాభం పొందుతాం సార్. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మీరు అందరూ మాకు రావడం చాలా హ్యాపీగా ఉంది సార్. నా పేరు భాగ్యమ్మ, నాది మద్దూరు మండల్, కొమ్మూరు విలేజ్. మేము 200-300 కూలి పోకుండా మా చేతనే మేము మదర్ యూనిట్స్ గానీ, డైరీ ఫార్మ్స్ గానీ, కోళ్ళను పెంచుకోవడము, మా చేతనే సంపాదించుకొని మేము ఖర్చు పెట్టుకోవడానికి, మా పిల్లలకు ఖర్చు పెట్టుకోవడానికి మాకు ఎంతో అవకాశం ఇచ్చారు. ఏదైనా రూపాయి అడగాలంటే ఇంట్లో వాళ్ళని అడగాలి, వాళ్ళు ఇవ్వరు మాకు. మీకు ఎందుకు, మీరు ఏం చేస్తారని. ఇప్పుడు మేము లక్షలు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం. మమ్మల్ని వాళ్ళు అడగడానికి మేము చేసుకున్నాం. అది మీరెంతో ప్రోత్సాహం చేస్తేనే మాకు అది దక్కింది. మేము చదువుకోలేకపోయినా మా పిల్లలు చదువుకోవాలని మాకు ఎంతో ఆశ. మేము మాలాగా మా పిల్లలు కాకూడదు. మాకు దానికోసం అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఓపెన్ చేశారు. కాస్మెటిక్స్ ఛార్జెస్ పెంచారు. పిల్లలకు ఫుడ్ మంచి నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. ఇది మాకు చాలా సంతోషకరమైన విషయము. అమ్మ ఆదర్శ పాఠశాలకు మా మహిళలనే చైర్పర్సన్గా చేశారు. అలాగే మాకు తెలియకుండా స్కూల్లో ఏం జరగడానికి వీలు లేకుండా చేశారు. చైర్పర్సన్ స్కూల్లో ఏ పని చేసినా మాకు సంబంధంతో చేస్తున్నారు. 10 రూపాయలు డ్రా చేయాలని కూడా హెడ్ మాస్టర్ మేము చెక్ మీద సంతకం పెట్టకపోతే రూపాయి డ్రా చేసుకోవడానికి వాళ్ళకి లేకుండా మా మహిళలకు గుర్తించారు. స్కూళ్లకు యూనిఫామ్స్, మహిళలకు ఉపాధి కల్పించాలి అని చెప్పి టైలర్లకు ప్రతి యూనిఫామ్స్ మాకే ఇచ్చి, బట్ట తెచ్చిచ్చి మేము కుట్టడానికి మాకు చాలా మాస్కులతో సహా మాకే ఇచ్చారు. కాబట్టి థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికి. సార్ రేవంత్ సార్, సీఎం సార్, ఫస్ట్ టైం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. మా ఊరి ఆడపడుచులు 2 ఉన్నారు సార్. అక్కడ మాది ధన్వాడ మండల్ సార్ అండ్ ధన్వాడ విలేజ్ సార్. ధన్వాడ గ్రామ సంఘం ఫస్ట్ గ్రామ సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను సార్. నా సొంతంగా రొట్టెల బిజినెస్ చేసుకుంటున్నా సార్. జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, సజ్జ రొట్టెలు సొంతంగా బిజినెస్ చేస్తున్నా సార్. నాకు వచ్చి ఆదాయం నాకు గవర్నమెంట్ ఇచ్చింది సార్. మహిళా సంఘాల లోన్ నుంచి ఈ రోజు నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను సార్. ఇంతకు ముందుకు ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేసిన సార్. అప్పుడు నా శాలరీ 5,000 సార్. నాకు అప్పుడు నా పిల్లలను పోషించుకోవడానికి లేదు సార్. నా హస్బెండ్ 2011లో చనిపోయింది సార్. అప్పుడు నా పిల్లలు 1 year అండ్ 1.5 year ఉన్నారు సార్. పిల్లలు ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేసిన. ఇప్పుడు నా సొంతంగా బిజినెస్ పెట్టుకొని మాక్సిమం ఒక నెలకు 30,000 సంపాదించుకుంటున్నా సార్. నేను ఒక రోజు వచ్చేసి నాకు 1,500 వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికి నా హృదయపూర్వక నమస్కారములు సార్. హ్యాపీగా ఉంది సార్.